విశాఖపట్నంలో పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకున్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా పొందాడు. అదే క్రమంలో సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ ప్రారంభించాడు. యూట్యూబర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే పాపులారిటీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. సినిమా సెలబ్రిటీల ఇంట్లో లగ్జరీ కార్లు, బైక్లు ఉండడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి వద్ద ఈ రేంజ్ కార్లు, బైక్స్ ఉంటాయి. కానీ ఈ నటుడు సినిమాల్లోకి వచ్చి కొన్నేళ్లే అయింది. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన అతను 2012లో మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ ప్రారంభించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్తో వీడియోలు చేస్తూ అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. యూట్యూబర్గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. అదే క్రేజ్తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. చాలా సినిమాల్లో కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవ్వులు పంచాడు. స్టార్ హీరోలకు ఫ్రెండ్గా నటించి ఆడియన్స్ మెప్పు పొందాడు. అలాగే హీరోగానూ మారి అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఈ నటుడి టాలెంట్ తెలిసి మాస్ మహారాజా రవితేజ ఇతనిని హీరోగా పెట్టి ఓ సినిమా నిర్మించడం విశేషం. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉంటోన్న నటుల్లో ఇతను కూడా ఒకడు. అయితే ఇటీవల దసరా ఆయుధ పూజ సందర్భంగా ఈ టాలీవుడ్ నటుడి గురించి ఒక ఆసక్తికర విషయానికి తెలిసింది. అదేంటంటే, ఈ కమెడియన్ ఇంట్లో ఇప్పటికే 4 లగ్జరీ కార్లు, 10 బైక్స్ ఉన్నాయట. ఈ విషయానికి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. షార్ట్ ఫిల్మ్స్తో కెరీర్ ప్రారంభించి సిల్వర్ స్క్రీన్ దాకా చేరుకున్న ఈ నటుడి సక్సెస్కు ఇది నిదర్శనమంటూ సినీ అభిమానులు, నెటిజన్లు ఈ నటుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అన్నా నీ రేంజ్ మారిపోయింది అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఆ నటుడెవరో తెలుసా? ఫేమస్ కమెడియన్ వైవా హర్ష. A post shared by Harsha @HarshaChemudu. వైవా హర్షగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష చెముడు 2013లో మసాలా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మైనే ప్యార్ కియా, పవర్, గోవిందుడు అందరివాడేలే, సూర్య వర్సెస్ సూర్య, సైజ్ 0, దోచే, శంకరాభరణం, జక్కన్న, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజా ది గ్రేట్, నక్షత్రం, జై లవకుశ, తొలి ప్రేమ, తేజ్ ఐ లవ్ యూ, భానుమతి అండ్ రామకృష్ణ, కార్తికేయ 2, బింబిసారా, బేబీ, ఊరు పేర భైరవ కోన, గేమ్ చేంజర్, తండేల్, సారంగపాణి జాతకం, జూనియర్, బకాసుర రెస్టారెంట్ చిత్రాల్లో మెరిసాడి హర్ష. అలాగే సుందరం మాస్టర్ సినిమాతో హీరోగా కూడా మారాడు. ప్రస్తుతం హర్ష పలు సినిమా షూటింగులతో బిజీగా ఉంటున్నాడు. A post shared by Turbo Boy @TurboChemudu. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.